టీవీ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మెగా అల్లు అభిమానుల మధ్య రచ్చ కొనసాగుతుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య రోజు రోజుకి వార్ ముదురుతోంది. స్టార్ హీరోగా మారటానికి చిరంజీవి పేరును అల్లు అర్జున్ పునాదిగా చేసుకున్నాడని, అయితే ఇప్పుడు పునాది లేనట్లుగా తనంతట తాను స్టార్ హీరో అయ్యాను అన్నట్లుగా బన్నీ మాటలు ఉంటున్నాయని మెగా అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ తన అనుకున్న వారి కోసం ఎంత దూరమైన వస్తాను అని చెప్పాడు. అంతేకాక అభిమానుల వల్లే హీరో అయ్యానని అన్నాడు. అయితే అయిపోయిన విషయాన్ని అంతటితో వదిలేయాలని, కానీ బన్నీ మాట్లాడిన మాటలు మళ్ళీ వివాదాన్ని తిరిగి రాజేసేలా ఉన్నాయని, జరిగిన విషయానికి వివరణ ఇస్తున్నట్లు ఆ మాటలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం మంచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని, ఇలాంటి సమయంలో వివాదాలకు దూరంగా ఉండాలని హితవు పలుకుతున్నారు. అంతేకాకుండా అల్లు అర్జున్ కు ఆర్మీ పేరుతో ఉన్న సోషల్ మీడియా సైన్యం ద్వారా నెగిటివ్ వార్తలను వ్యాపింపజేస్తున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇవి నిజమైతే సినీ పరిశ్రమలో స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇటువంటి నెగిటివ్ పోస్టర్ల ద్వారా చివరకు మనకే చెడ్డ పేరు వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు. గడిచిపోయిన విషయాలను గుర్తు చేయకూడదని, గతం గతహ అనుకుంటేనే మంచిదని సలహాలు ఇస్తున్నారు. చిరు కుటుంబానికి అల్లు అర్జున్ కి వివాదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నా ఇంతవరకు చిరంజీవి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అల్లు అర్జున్ మాత్రం పరోక్షంగా మాట్లాడుతున్నారని మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ సైతం పరోక్షంగా అల్లు అర్జున్ గురించి కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్ చేశారు. అయితే నాకు లైఫ్ ఇచ్చిన వారిలో అన్నయ్య చిరంజీవి, అల్లు అరవింద్ ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆయనే నన్ను హీరోగా లాంచ్ చేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. దీనితో ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.